అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో విమాన వెంకటేశ్వర స్వామి గురించి వివరించబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా గోపురంపై ఖచ్చితంగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. అయితే నిజానికి ఆలయాన్ని కట్టినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహము అక్కడ పెట్టలేదు. తర్వాత కాలంలో గోపురం పైకి విమాన వెంకటేశ్వర స్వామి రూపం పెట్టడానికి గల కారణాలను, అలాగే బంగారు బావి, పూల బావి ప్రత్యేకతలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతిలో పూర్వం ఎందరో రాజులు వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన విరారాలపై 7 సంపుటాలు శాసనాలు ఉన్నాయి. అందులో ఒక సంపుటం మొత్తం శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతికి ఇచ్చిన విరాళాల గురించి వివరిస్తూ ఉన్నాయి. అందులో వివరించబడ్డ ప్రకారం విజయనగరాన్ని తులు వంశీయులు పాలించే సమయంలో విజయనగర రాజ పరిపాలకుడైన శ్రీకృష్ణ దేవరాయలు అతని భార్యలైన తిరుమల దేవి మరియు చిన్నాదేవులతో కలిసి తిరుమల ఆలయానికి భారీ మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా మరెన్నో ఆభరణాలైన తిరుముడి అనగా కిరీటం, ఉదరబంధం, బాహుబలయం, తిరుచందనం, కారే, పదతాయిలం, నవరత్న ప్రభావితం లాంటి ఎన్నో ఆభరణాలను, వెండి పాత్రలను విరాళాలుగా ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలు దర్శించుకున్న ప్రతిసారి ఆభరణాలతో పాటు స్వర్ణ వరాహ ముద్రలను, పలు రకాల వస్తువులను కూడా స్వామివారికి భారీగా సమర్పించేవారు. అయితే స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించినటువంటి నగలను కొంతమంది అర్చకులు వారిని ధరించి తిరుమలలో తిరుగుతూ ఉన్న విషయం అప్పటి పాలకులైన సాల్వన్ నరసింహరాయలుకి తెలిసింది. దానితో ఆయనకి విపరీతమైన కోపం వచ్చి ముందు వెనుక ఆలోచించకుండా ఆ వైష్ణవ అర్చకులను ఆలయ ప్రాంగణంలోనే నరికి చంపేస్తాడు. నరహత్య చేయడమే పాపం. అలాంటిది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది బ్రాహ్మణులను పవిత్ర దేవాలయాల్లో హత్య చేస్తాడు రాజు. ఆ మహాపాపానికి పరిహారం చేయాలని అప్పటి విజయనగర రాజగురువైన వ్యాసరాయల్ని అడుగుతారు. ఎంతో ప్రయత్నించినా ఆయనకి ఎటువంటి పరిష్కారం దొరకలే. అందులో భాగంగా 12 ఏళ్ల పాటు తిరుపతి ద్వారాలను ముయించి వ్యాసరాయల వారు గర్భగుడిలో పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో నిర్విణంగా అర్చన అభిషేకాలతో పాటు ఎన్నో రకాల పూజలను నిర్వహిస్తూ ఉంటారు. అందుచేత ఆ 12 ఏళ్ల పాటు భక్తులను ఎవరినీ ఆలయంలోకి అనుమతించకపోవడంతో అక్కడున్న భక్తులు చింతించడం చూసిన అర్చకులు భక్తులు గర్భగుడిలో ఉన్న మూల విరాటను దర్శించుకునే భాగ్యం కలగకుండా ఉండడం సబబు కాదని తలచి ఆ స్వామివారికి ప్రతీకగా ఆనంద నిలయ విమాన భవనంలో విమాన మొదటి అంతస్తులో ఉత్తర వాయువ్య దిశలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. స్వామివారికి బదులుగా ప్రతిష్ఠించిన విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఆ 12 ఏళ్ల పాటు మూల విరాటుకు వ్యాసరాయలు వారు పూజ అందించగా విమాన వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు హారతలు అర్పించేవారు. అలా భక్తులు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. అంతేకాకుండా 16వ శతాబ్దంలో ఇక్కడ నివసించిన సాధువు వ్యాసతీర్థుడు ఆనంద నిలయం విమానం యొక్క ఈశాన్య మూలలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని చిన్న ప్రతిమను నిరంతరం పూజించటం మరీ ధ్యానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందాడని చెబుతుంటారు. అందుకే విమాన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద బంగారు వెండిపూత వేసి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా స్వామివారి విగ్రహం గుర్తుపట్టే విధంగా అక్కడ ఒక బాణం గుర్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. తిరుమల ఒక మహాపుణ్యక్షేత్రం. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలసిన ఈ చోటులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి బంగారు బావి, మరొకటి పూల బావి. తిరుమలలో ఉన్న బంగారు బావికి అలాగే పూల బావికి ఒక చరిత్ర ఉంది. ఈ బావిలు ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, అసలు ఆ బావిలో చరిత్ర ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వరి ఇతిహాసం ప్రకారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు లీలా మానుష రూపుడై వైకుంఠం నుండి వచ్చి భూలోక వైకుంఠమైన వెంకటాచలంలో సంచరిస్తున్న సమయంలో శ్రీవారి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఒక తీర్థాన్ని ఏర్పాటు చేశారు.
అదే శ్రీతీర్థమని, లక్ష్మీ తీర్థమని పేరుగాంచింది. అలాగే భూదేవి కూడా ఒక తీర్థాన్ని ఏర్పాటు చేయగా ఆ తీర్థం భూతీర్థంగా పేరొందింది. అమ్మవారిద్దరూ ఆ తీర్థాలతో స్వామివారి ఆకలిని తీరుస్తారు. కాలక్రమేణా ఈ రెండు తీర్థాలు అదృశ్యమై ఆ చోటే నిక్షిప్తమవుతాయి. కొంతకాలం తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైకాల సాగరం శాస్త్రోక్తంగా అర్చిస్తున్న గోపీనాథుడనే ఒక అర్చకుడు సహాయంగా రంగదాసు అనే సేవకుడు తిరుమలకు చేరుకుంటాడు. రంగదాసు స్వామివారి ఆరాధన కోసం అవసరమైన పుష్పాలను ఏర్పాటు చేయటానికి తోటను పెంచాలని తలచి 2 బావులను నిర్మిస్తాడు. ఆ బావిలలో పూల తోటలను నాటుతాడు. అక్కడ జరిగిన యాదృచ్ఛికం ఏమిటంటే ఆయన ఏర్పాటు చేసిన బావులు ఇదివరకు శ్రీలక్ష్మి, భూలక్ష్మి ఏర్పాటు చేసిన తీర్థాలపైనే నిర్మిస్తాడు. అవి దైవికంగా బహిర్గతంగా అవుతాయి. అనంతరం ఆ రంగదాసు మరణించగా ఆ బావిలు శిథిలమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తోటలు పెంచి పుష్పాలు సమర్పించి సేవ చేసిన ఫలితంగా ఆ రంగదాసుడు అనంతకాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి మరలా శ్రీవారిని చేరుకుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తొండమాన్ చక్రవర్తికి కలలో కనిపించి ఇలా చెప్తాడు: పూర్వపు జన్మలో నీవు నా భక్తుడివి రంగదాసువి. స్వయాన అమ్మవార్లు ఏర్పాటు చేసినంటి శ్రీతీర్థం, భూతీర్థమని ఈ 2 బావులను తవ్వి పుష్పార్చన చేశావు. నీవు ఈ జన్మలో అక్కడ శిథిలమైన చోట ఒక ఆలయాన్ని నిర్మించి శ్రీదేవి, భూదేవులు ఏర్పాటు చేసిన తీర్థాలను బయటపెట్టి వాటిని పునరుద్ధరణ చేయాలని స్వామివారు ఆజ్ఞాపించారు. తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమాన్ చక్రవర్తి శ్రీతీర్థాన్ని ఉద్ధరించి దాని చుట్టూ రాతి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దానికి బంగారు రేకును చేస్తాడు. అప్పటి నుండి శ్రీతీర్థం బంగారు బావిగా పేరొందింది. అలాగే భూతీర్థాన్ని దిగుడు బావిగా మెట్లతో నిర్మించాడు తొండమాన్ చక్రవర్తి. అదే పూలబావిగా ప్రసిద్ధి పొందింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాటికి ప్రతి శుక్రవారం అభిషేకం జరిపిస్తారు. ఈ అభిషేకం కోసం 11వ శతాబ్దంలో తిరుమల నంబి పాప వినాశనం నుండి పవిత్ర జలాలను తీసుకొచ్చేవారు. ఇలా అభిషేక జలాన్ని సమర్పిస్తూ సేవిస్తున్న కాలంలో తిరుమల నంబి గురువైన యమునాచార్యులు తిరుమలకు వీచేసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో తిరుమలలో భయంకరమైన వర్షం పడుతుండటంతో తిరుమల నంబి పాప వినాశం నుండి అభిషేక జలం తెచ్చుటకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు స్వామివారి అభిషేకానికి ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించి శ్రీనివాసుడి అభిషేకం కొరకు బంగారు బావిలో నుంచి జలంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇతర తీర్థములతో కంటే మహాలక్ష్మి అమ్మవారు వెలింప చేసిన శ్రీతీర్థ జలం సర్వశ్రేష్టం. అందుకే ఈ జలాలను స్వామివారి అభిషేకానికి యోగ్యమలై ఉండగాక గాని సాక్షాత్తు బంగారు గావిని సుందరమైన భగవంతుడి స్వరూపంగా భావించి ఈ బావికి సుందరమైన స్వామి కూపంగా అర్చకులు నామకరణం చేస్తారు. కాలక్రమేణా బంగారు బావిలోని శ్రీతీర్థాన్ని శ్రీవారి వంటశాలకు, అర్చనలకు, ఆరాధనకు ఉపయోగిస్తున్నారు. స్వయంగా వెంకటేశ్వరుడే శ్రీలక్ష్మి, భూలక్ష్మితో ఇలా చెప్పాడు: ఇక్కడ లభించే జలం స్వామివారిని పూజించే అన్ని తీర్థాల కంటే పవిత్రమైనది. ఎటువంటి కరువు పరిస్థితిలోనైనా ఈ బావిలో నీళ్లు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా ఇవి 2 బంగారు బావి, పూల బావిగా ప్రసిద్ధి చెందుతాయని పలికారు. బంగారు బావి కింద విరజా నది ప్రవహిస్తూ ఉంటుందని పెద్దల విశ్వాసం. ఆ బంగారు బావి శ్రీవారిని దర్శనం చేసుకొని బంగారు వాకిల నుండి వెలుపలికి వచ్చిన తర్వాత ఎదురుగా ఉండే వంటశాలకి వెళ్ళే వకలాదేవిని దర్శించుకునే మార్గంలో వంటశాల మెట్లకు ఆనుకొని పక్కనే ఉండి బంగారు బావి ఉంటుంది. మరికొంత దూరంలో పూల బావి కూడా కనిపిస్తుంది. ఈసారి శ్రీవారిని దర్శించుకున్నాక ఇంతటి గొప్ప చరిత్ర కలిగి ఉన్న ఆ బంగారు బావిని, పూల బావిని తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన సనాతన ధర్మాన్ని అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేసి తెలియచేయగలరు. ఓం నమో వెంకటేశాయ నమః. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.